హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే మన వీడియోలో ఆలూ ఫ్రై ఎలా చేద్దామో చూద్దాము. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అనమాట. సో ఆలూ ముద్దలాగా మొత్తం స్మాష్ అవ్వకుండా ఇలా విడివిడిగా ఎలా చేయాలో నేను చెప్తాను. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ప్రాసెస్లో అయితే చెయ్యండి. చాలా ఈజీగా పొడి పొడిగా ఉండే ఆలు ఫ్రై అయితే మీకు రెడీ అవుతుందన్నమాట. ముందుగా కడాయి పెట్టుకొని అందులో సరిపడంత ఆయిల్ వేసుకొని ముందుగా తొక్క తీసేసిన ఆలుగడ్డలు అయితే చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోండి. సో ఆలుగడ్డని ఎప్పుడైనా వాటర్లోనే కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసిన ఆలు ముక్కల్ని ఆయిల్ వేడైనాక అందులో వేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచి సాల్ట్ వేసి మూత పెట్టండి. ఇప్పుడు చూడండి, మనకు సాల్ట్ వేసిన తర్వాత మనకు ఆలు అనేది ఒక 50% ఉడికిపోతుంది అనమాట. సో మనం కొద్దిగా పసుపు అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇదైతే మనము మీడియం మంట మీదనే చేసుకోవాలన్నమాట. మంట పెద్దగా పెడితే మాత్రం మనకు ఆలు అనేది మాడిపోతుంది. సో ఇప్పుడు పసుపు వేసిన తర్వాత ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా పసుపుని కలుపుకోండి. ఓకేనా? చూడండి, ఈ ఆలు ఫ్రైలో ఆనియన్ మాత్రము స్టార్టింగ్లో వేయొద్దనమాట. సో మనకి ఇప్పుడు ఆలు అయితే మనకు 50% అయితే ఉడికిపోయింది కదా, ఎందుకంటే మనం సాల్ట్ వేసాం కాబట్టి ముందుగా. చూడండి, ఇంకొక 5 మినిట్స్ మీడియం మంట మీదనే మనం మూత పెట్టేద్దాము. ఈ 5 మినిట్స్ తర్వాత అయితే ఒకసారి మూత తీసి చూద్దాము. మనకు ఆలు అయితే మొత్తం మెత్తపడిపోయింది. ఈ ఆలు మనకు మొత్తము స్మాష్ అయ్యి ముద్దలాగా అవ్వకుండా కావాలి అంటే నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. 50-60% ఆలు ఉడికిన తర్వాతనే మనము ఆనియన్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేనైతే ఆనియన్ యాడ్ చేసినాను. ఒక 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు అయితే నేను యాడ్ చేసినాను అనమాట. సో ఈ ఉల్లిగడ్డ ఇలా 50% 60% ఆలుగడ్డ ఉడికినాక వేస్తే మనకు మాడిపోదన్నమాట. సో మనకు ఫైనల్గా క్రిస్పీ ఆలూ ఫ్రైలో మనకు ఆనియన్ అనేది మాడిపోకుండా ఉంటుంది. చూడండి, ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి తీసాను. ఉల్లిగడ్డ కూడా మనకు ఇలా వేగిందనమాట. సో ఇప్పుడు దీన్ని అయితే నీట్గా కలుపుతున్నాను. చూడండి, మనకు ఎక్కడైతే ఆలు స్మాష్ అవ్వలేదు, మంచిగా నీట్గా ఆలు అయితే అలాగే ఉంది. ఎలా అయితే కట్ చేశానో అలాగే ఉంది. సో నాకు ఇంతకుముందు నేను ఎప్పుడు ఆలు ఫ్రై చేసినా ఒక ముద్దలాగా అయ్యేదనమాట. అంటే మనం పూరీ కర్రీ చేసుకుంటాం కదా, అలా అయ్యేది. సో ఇలా కాదు ఈ ప్రాసెస్ అని చెప్పి నేను ఇలా అయితే ఎప్పుడైతే స్టార్ట్ చేసినో మాకు విడివిడిగా పొడి పొడి ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోతుందన్నమాట. చూడండి, మనకు ఆలుగడ్డ అయితే మంచిగా ఉడుకుతుంది. ఇందులో మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. మనము మీడియం మంట మీద కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఆలు ఫ్రై ఈజీగా చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి తీసిన తర్వాత చూడండి, మూత ఎందుకు పెడుతున్నానంటే ఆవిరి మీదనే మనకు ఈ ఆలుగడ్డ అనేది మ్యాక్సిమం ఉడికిపోతుంది అనమాట. సో ఈ కరివేపాకు అనేది కంపల్సరీ అనమాట. ఈ కరివేపాకు వేయడం వల్ల దాని టేస్ట్ ఓవరాల్గా చేంజ్ అవుతుంది. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మనం ఆనియన్ వేసినాక ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసిన తర్వాత మనము కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు ఆలు అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది, అంటే ఫ్రై అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా కారం అయితే యాడ్ చేస్తాను. ఎప్పుడే కానీ ఇది ఆలు ఫ్రైలో కారం అనేది మనం ఇంకా రెడీ అయిపోయింది, ఇంకా స్టవ్ గ్యాస్ ఆఫ్ చేద్దాము అనే టైంలోనే మనం కారం యాడ్ చేయాలి. ఎందుకంటే ముందుగా కారం యాడ్ చేస్తే మాడిపోయి కారము మనకు మాడిపోతుంది అనమాట. మాడిపోయి పొగ వచ్చేస్తుంది. సో అలా కాకుండా మనము ఇంకా గ్యాస్ ఆఫ్ చేద్దాం స్టవ్ అనే టైంలో మనము ఈ కారం యాడ్ చేసి ఒకసారి ఇలా నీట్గా కలుపుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ని. సో చూడండి, మనకు పొడి పొడిగా ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా. చూడండి, చాలా టేస్టీ అండ్ క్రిస్పీ ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలో కానీ ఏదన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పప్పుచారు చేసినాను, అందులో ఈ ఆలు ఫ్రై అనేది చాలా బాగుంటుంది అనమాట. సో మనకైతే ఫైనల్గా ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. సో నేను ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి, మీకు ఎక్కడ ఆలు స్టిక్ అయినట్టయితే తెలియట్లేదు, అసలు మొత్తం స్మాష్ కూడా అవ్వలేదు. మనకు ఆలు అనేది చాలా పొడి పొడిగా ఉందన్నమాట. సో ఇలాంటి ఆలు ఫ్రై అయితే వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది అనమాట. నేను చెప్పిన ఈ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి టేస్టీ క్రిస్పీ ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇందులో ఈ కరివేపాకు వల్ల కూడా చాలా టేస్ట్ వస్తుందండి. మీరైతే ఖచ్చితంగా నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.